గురుభ్యో నమః. సంబంధాలలో శారీరక వేధింపులు. సంబంధాలలో శారీరక వేధింపులు, ఫిజికల్ అబ్యూస్ ఇన్ రిలేషన్షిప్స్. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వివాహం తర్వాత శారీరక వేధింపులకు కొన్ని నిర్దిష్ట గ్రహ కూటములు కారణమవుతాయి. సూర్యుడు మరియు కుజుడు. మహిళల జాతకంలో సూర్యుడు మరియు కుజుడు కలయిక శారీరక వేధింపులకు దారితీసే అవకాశం ఉంది. రాశి పరివర్తన. ఒకవేళ సూర్యుడు మేషరాశిలో, కుజుడు సింహరాశిలో ఉన్న ఒకరింట్లో ఒకరుండడం ఈ ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది. శుభగ్రహాల ప్రభావం. ఒకవేళ జాతకంలో శుభగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటే ఈ వేధింపు తీవ్రత తగ్గుతుంది, లేదా వ్యక్తి ఆ పరిస్థితి నుండి త్రుటిలో తప్పించుకోవచ్చు. గురువు పాత్ర. ఈ కూటమితో గురువుకు సంబంధం ఉంటే అటువంటి దుష్ఫలితాలు ఉండవు. శని మరియు అంతర్గత బాధ. శని గ్రహం వ్యక్తికి కేవలం భౌతిక కష్టాలనే కాకుండా మానసిక వేదనను కలిగిస్తుంది. 10వ భావ నియమం. శని ఏ భావంలో ఉన్నాడో అక్కడ నుండి 10వ భావాన్ని పరిశీలించాలి. ఆ భావానికి సంబంధించిన విషయంలో ఆ వ్యక్తి ఎప్పుడూ మానసిక ప్రశాంతతను కోల్పోతాడు, లేదా అంతర్గత భావాన్ని అనుభవిస్తుంటాడు. లివింగ్ థింగ్స్. శని నుండి 10వ భావంలో వ్యక్తులు, ఉదాహరణకు అత్తగారు, అన్నదమ్ములు లేదా స్నేహితులు ఆ జాతకుడికి పీడ కలిగిస్తారు. వైరాగ్యం మరియు మోక్షం. శని కలిగించే అంతర్గత బాధ వ్యక్తిని ప్రాపంచిక సుఖాల నుండి దూరం చేసి ఆధ్యాత్మికత మరియు మోక్షం వైపు నడిపిస్తుంది. శని లేకపోతే ఎవరు వైరాగ్యం గురించి ఆలోచించరు. పరిహారం. ఈ బాధకు ప్రత్యేకమైన పరిహారం లేవు. దీనిని అధిగమించి ఉన్నత స్థితికి చేరుకోవడమే మార్గం. వివాహ జాప్యము, నిరాకరణ. వివాహ విషయాన్ని విశ్లేషించినప్పుడు కేవలం 7వ భావాన్నే కాకుండా ఇతర భావాలను కూడా చూడాలి. 3వ భావ ప్రాధాన్యత. వివాహానికి 3వ భావం వచనము, ప్రమాణం మరియు 9వ భావం భాగ్యము చాలా ముఖ్యం. గ్రహాల గతి. 3వ భావం లేదా 3వ రాశిలో శని, రాహు అంటే నెమ్మదిగా కదిలే గ్రహాలు, స్లో మూవింగ్ ప్లానెట్స్ ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది. అదే 3వ భావంలో చంద్రుని వంటి వేగంగా కదిలే గ్రహాలు ఉంటే వివాహం సమయానికి అవుతుంది. వివాహ నిరాకరణ. జాతకంలో 7వ భావాధిపతి 8వ భావంలో ఉండడం, లేదా శుక్రుడు నీచ స్థితిలో ఉండి చంద్రుని ప్రతికూల సంబంధం కలిగి ఉండడం వివాహం కాకపోవడానికి కారణం కావచ్చు. గురువు, జూపిటర్. గురువు వివాహం నిలబెట్టడంలో సహాయపడతాడు. అయితే కొన్ని సందర్భాల్లో గురువు యొక్క నైతిక విలువల కారణంగా కూడా వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు. జ్యోతిష అభ్యాసం మరియు నిబద్ధత. పుస్తకాలు వర్సెస్ అనుభవం. జ్యోతిషాన్ని కేవలం పుస్తకాల ద్వారా నేర్చుకోవడం వల్ల గందరగోళత పెరుగుతుంది. శాస్త్రీయ దృక్పథంతో నిరంతరం పరిశోధన చేయడం ముఖ్యం. వివాహం ఒక పవిత్ర బంధం. వివాహం అనేది కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే కాదు, అది ధర్మంతో కూడిన అచంచలమైన విశ్వాసం మరియు నిబద్ధత మీద ఆధారపడి ఉంటుంది. 3వ భావం ఆ నిబద్ధతను సూచిస్తుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.